సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్యం అక్షరార్థంగా ఉన్నట్టుగా చదివితే యేసు ప్రభు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్య చేసినట్టు మనకు అనిపిస్తుంది. కొంతమంది మతోన్మాదులు ఈ మాటల్ని తీసుకొని యేసు ప్రభుని విమర్శించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆయన మీద వీడియోస్ పెట్టారు, విమర్శలు చేశారు. యేసు ప్రభు తన నోటితో తానే ఏం చెప్పాడో చూడండి. భూమి మీద నేను సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నానని ఆయన అన్నాడు. ఆయన భేదాలు పెడతానన్నాడు, భేదాలు కలగజేయడానికే వచ్చానన్నాడు. ఒక ఇంట్లో 5గురు, ఇద్దరికి విరోధంగా ముగ్గురు లెగుస్తారు, విభేదించుకుంటారు. అత్త కోడలికి, కోడలు అత్తకి, తల్లి కూతురికి, కూతురు తల్లికి శత్రువులు అవుతారు. ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకుంటారు. ఈ కార్యం చేయడానికే నేను వచ్చాను అన్నట్టు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతను ఎలా దేవుడు అవుతాడు? ఈ తగాదలు పెట్టేవాడు, ఈ విధంగా గొడవ పెట్టేవాడు, అగ్ని వేసేవాడు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు, భూమి మీద భేదాన్ని కలుగజేయడానికి వచ్చానని డైరెక్ట్గా ఆయనే చెప్తే ఏంటి మీరు మాట్లాడతారని కొంతమంది మతోన్మాదులు దాని గురించి విమర్శ చేశారు యేసు ప్రభుని. మిమ్మల్ని కూడా కొంతమంది అడిగి ఉండొచ్చు ఇప్పటికే, లేదా భవిష్యత్తులో అడుగుతుండొచ్చు. ఇక దాని గురించిన సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం. దాని మూలంగా కొన్ని పాఠాలు బైబిల్లోంచి నేర్చుకుందాం ఈరోజు. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకంటే నేను చెప్పే అంశం మీద మీ మైండ్ పోనీయకుండా మీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మీ అప్పులు, బలహీనతలు ఇవన్నీ మిమ్మల్ని అడ్డగిస్తూ ఉంటాయి. వాటి గురించి ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడితే బాగుండి ఈ పూట సంతోషంగా పోదామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి మీకు నా సమాధానం ఒకటే. యేసు ప్రభు రక్తంలో నువ్వు ఇంకా కడగబడకపోతే అర్జెంటుగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడు. అలా కడగబడటం ద్వారా నువ్వు దేవుని సంతానం అవుతావు, దేవుని కుమారుడివి, కుమార్తెవు అవుతావు. ఏది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది